వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈ హీరో భార్య కుమార్తె ఇద్దరు కూడా ఒకప్పుడు ఇప్పుడు కూడా స్టార్ హీరోయిన్స్ అని చెప్పుకోవచ్చు. బాలయ్యతో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టారు. అయితే ఈ ఫోటోలో ఉన్నటువంటి నటుడు గురించి మీరు గుర్తుపట్టే ఉంటారు. ఆయన పేరు రామ్కి. ఆయన్ని ఎన్నో సినిమాల్లో ఆయన హీరోగా నటించి మంచి ఇమేజ్ను కూడా క్రియేట్ చేసుకున్నారు. చివరిగా టాలీవుడ్లో RX 100 సినిమాలో కూడా డాడీ పాత్రలో నటించి క్రేజ్ని అయితే దక్కించుకున్నారు. అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కించినటువంటి RX 100 సినిమాలో పెళ్లి చేసుకోకుండా తిరుగుతూ కుర్రాలకు పెద్ద దిక్కుగా ఉంటాడు రామ్కి. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులను మెప్పించిందని చెప్పుకోవచ్చు. ఇక రామ్కి పూర్తి పేరు రామకృష్ణ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు రామ్కి హీరోగా నటించినటువంటి సినిమాల్లో ఘటన, భలే, ఖైదీలు, దోషి లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇక విజయశాంతి ప్రధాన పాత్రలో నటించినటువంటి ఒసే రామలమ్మలో కూడా ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించారు కూడా ఈయన. దాంతోపాటుగా ఈయన మెగాస్టార్కి అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఈయన మంచి స్నేహితుడు కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ హీరో భార్య కూతురు ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్స్తో అంటే స్టార్ హీరోయిన్లుగా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా అందుకున్నారు. ఇంతకీ ఆయన భార్య కుమార్తె ఎవరనేసి ఆశ్చర్యంగా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు చెప్తారనేసి. అయితే ఆయన భార్య ఒక హీరోయిన్, ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్గా రాణించినటువంటి ఆ అమ్మడు వరుసగా సినిమాల్లో నటించి ఆమె పేరే నిరోష. ఇక రామ్కి నిరోష కలిసి కూడా సింధూరపు సినిమాలో ప్రేక్షకులను మెప్పించారు. ఆ టైంలో కూడా ఏర్పడినటువంటి పరిచయం నిరోష రామ్కి ఒకరికొకరు ప్రేమలో పడ్డారు. ఇక నిరోష బాలకృష్ణ అంటే నిరోష ఏం చేసిందంటే బాలకృష్ణ, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు లాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో కూడా నటించి మంచి ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. బాలయ్యతో నిరోష నారీ నారీ నడుమ మురారి సినిమాల్లో నటించి మంచి సక్సెస్ను కూడా అందుకున్నారు. ఇలా అనేకమైనటువంటి సినిమాల్లో కూడా నటించారు. దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది ఏమని చెప్పుకోవచ్చు. అయితే తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించింది. దాదాపు 100 సినిమాల్లో హీరోయిన్గా చేసినటువంటి ఈ ముద్దుగుమ్మ 1995లో రామ్కీని వివాహం చేసుకుంది. ఇక రామ్కి అన్న ఎవరో కాదు, సీనియర్ హీరో శరత్ కుమార్ అని కూడా చెప్పుకోవాలి. అయితే ఆయన కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చి మంచి ఇమేజ్తో కూడా దూసుకుపోతున్నది. ప్రస్తుతం టాలీవుడ్లో పలు సినిమాల్లో కూడా నటిస్తూ ఆ అమ్మడు కూడా బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలో నటించి ఆ సంగతి మనకు తెలుసు. అందులో ఆ సినిమాలో కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక వరుసగా రామ్కి, వరలక్ష్మి, శరత్ కుమార్లు కూతురు కూడా అవుతుంది కాబట్టి వరుసకి ఇక రామ్కి భార్య కూతురు ఇద్దరు కూడా బాలకృష్ణతో నటించి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక తమ ఖాతాలో కూడా వేసుకున్నారు వాళ్ళు. కాగా కొంతకాలం క్రితమే నిరోష ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. రామ్కి కూడా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. ఏదేమైనా రామ్కి అటు భార్య ఇక సోదరుడు అయినటువంటి శరత్ కుమార్ కూతురు అయినటువంటి వరుస కూతురు అవుతుంది కాబట్టి ఇద్దరు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా రాణిస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సెలబ్రిటీలకు సంబంధించి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.